6వ తేదీనే ఢిల్లీలో బీసీ ధర్నా. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక వైపున మీనాక్షి నటరాజన్ పాదయాత్ర, ఇంకొక వైపున బీసీల ధర్నా. ఇప్పుడు 5, 6, 7 తేదీల్లో పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ అంతా ఢిల్లీకి పోయి 3 రోజులు అక్కడ పెద్ద ఎత్తున బీజేపీ మీద యుద్ధం చేయాలనేది ఒక ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ 2 అంశాలు ఏమున్నాయంటే, ఇప్పుడు ఇంకొక వైపున 11th నుంచి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయాలని ఆమె డిసైడ్ చేశారు. అంటే ఆమెతో పాటు ఇంకా మిగతా నాయకులంతా ఆగస్టు 1st వీక్ వరకు ఏదో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఒక పాదయాత్ర. ఈ రెండింటి మధ్య ఏదో డిస్ప్యూట్స్ ఉన్నాయి, వీళ్ళ మధ్య ఏదో వివాదం ఉన్నది అని పెద్ద ఎత్తున వార్త. ఇప్పుడు నమస్తే తెలంగాణ వాళ్ళు దాన్నే ప్రజెంట్ చేస్తున్నారు. ఇగో మీనాక్షి మిషన్, రేవంత్ టెన్షన్, పాదయాత్రపై కాంగ్రెస్లో ఖయ్యమట. వీళ్ళు ఈ నమస్తే తెలంగాణకు బీఆర్ఎస్కి ఏంటంటే ఎంత వీళ్ళ దాంట్లో గొడవలు అయితే అంత పండగ చేసుకుంటూ ఉంటారు కాంగ్రెస్లో. ఒకవేళ లేకపోయినా కూడా ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ కాంగ్రెస్లో లేవు అని అనుకోవడానికి ఏమన్నా ఉంటుందా? ఉండదు కదా. ఆ పార్టీలో అది కామన్గా నడుస్తూనే ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ బీసీల ధర్నానో లేకపోతే ఆ 11th పాదయాత్రను ఏదో ఒకటి వాయిదా పడ్డమో రద్దవడమో జరుగుతుంది అన్నది పెద్ద చర్చ. కానీ అట్లాంటిది ఏం లేదట. 6వ తేదీనే ఢిల్లీలో బీసీల ధర్నా ఉంటుందట. బీసీ రిజర్వేషన్లపై జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నా యథాతథం. కాంగ్రెస్ పాదయాత్ర షెడ్యూల్లో మాత్రం కొన్ని మార్పులు చేసిరట. నేటి నుంచే జనహిత యాత్ర షురు. వచ్చే నెల 4 తర్వాత విరామం. ఢిల్లీ టూర్. 5వ తేదీన ఢిల్లీకి ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు. బీసీ బిల్లుల ఆమోదం కోసం ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు. 6వ తేదీన ధర్నా. 7వ తేదీన రాష్ట్రపతికి వినతి పత్రం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ భేటీలో నిర్ణయం అట. ఒక నిర్ణయం తీసేసుకున్నారు. కానీ వీళ్ళకి మింగుడు పడదు కదా. అరే అట్లయితే తీసుకుంటారు, ఇది మొత్తం అర్ధాంతరంగా సమావేశం ఇదైపోవాలి కదా, కొట్టుకోవాలి కదా ఇల్లు అన్నది బీఆర్ఎస్ వాళ్ళ లెక్క. వాళ్ళు ఎదురు చూస్తారు అట్లాంటి దానికోసం. అరే నాయన, మీరు ప్రజల కోసం పనిచేయండి రా బాబు. అట్లేమన్నా మీకు కొంత పాజిటివిటీ వస్తుంది, ప్రజలు మీ వైపు వచ్చే ప్రయత్నం చేస్తారు. తప్పులు ఒప్పుకొని ప్రజల కోసం పనిచేస్తే, ప్రజా వ్యతిరేక విధానాల మీద కొట్లాడితే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. అవతలోడు దండుకుంటే బాగుండు, అవతలోడు గుద్దుకుంటే బాగుండు, ఆ పాదయాత్ర వాయిదా పడితే బాగుండు, మీనాక్షి నటరాజన్కి రేవంత్ రెడ్డికి ఇంకా వైరం గట్టిగా అయితే బాగుండు. ఈ ఆలోచనతో నీ పార్టీ ఎట్లా బాగుపడుతుందరా బాబు? బీసీ రిజర్వేషన్ల ఆమోదం కోసం కేంద్రం పైన ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారమే జరగబోతున్నది. వచ్చే నెల అంటే ఆగస్టు 5వ తేదీన పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలతో బీసీ బిల్లులపైన వాయిదా తీర్మానాలు ఇప్పించి చర్చ కోసం పట్టుబట్టడం. 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా. 7వ తేదీన రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం సమర్పించడం యథాతథంగా కొనసాగబోతున్నాయి. ఈ మేరకు గురువారం నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నిర్వహించాల్సిన పాదయాత్ర షెడ్యూల్లో మార్పులు చేశారు. 4వ తేదీ తర్వాత యాత్రకు విరామం ఇవ్వాలని, ఢిల్లీ టూర్ ముగిసిన తర్వాత తిరిగి కొనసాగించాలని బుధవారం తన నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్లతో నిర్వహించిన భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఆపరేషన్ సింధూర్ సహా కీలక అంశాలపైన పార్లమెంట్లో చర్చ కొనసాగుతుండడం, మరోవైపు 6వ తేదీ వరకు రాష్ట్రంలో పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీలో చేపట్టాల్సిన కార్యాచరణను 11వ తేదీకి వాయిదా వేయాలని భావించారు. కానీ ఆపరేషన్ సింధూర్ పైన చర్చ మంగళవారమే ముగియడంతో ఢిల్లీలో కార్యాచరణ యథాతథంగా నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చిరట. ఇక ప్రత్యేక రైల్లో ఢిల్లీకి బీసీ నేతలంతా పోతారట. 5వ తేదీన రైల్లో పోతారట. రాష్ట్రంలో నియోజకవర్గానికి 50 మంది చొప్పున బీసీ నేతలను సమీకరించి తీసుకెళ్లాలని మీనాక్షి, మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిల భేటీలో నిర్ణయించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా 5వ తేదీనే ఢిల్లీకి వెళ్ళి 3 రోజులు ఆనే ఉంటారట. ధర్నాలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారు. 7వ తేదీన రాష్ట్రపతిని కలిసి హైదరాబాద్కు వస్తారట. ఇక అయిపోద్దా? ఇక ఆ రోజు నుంచి కథం కాంగ్రెసా? అసలు ఈ పని మీరు రాష్ట్రపతి టేబుల్ మీదికి ఆ బిల్లు బోంగానే స్టార్ట్ చేసేది ఉండే. కానీ ఇప్పుడు ఇమీడియట్గా ఒక 1 మంత్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్న ఈ పరిస్థితుల్లో మీరు ఈ సందర్భంలో మీరు ధర్నాలు గిర్నాలను పెట్టుకోవడం వల్ల వాళ్ళ మీద ఆ ప్రెజర్ ఉంటుందా? వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు అవతల ఉన్న వాళ్ళకి. బీజేపీ వాళ్ళకి ఇది చేయాలా, 9th షెడ్యూల్లో పెట్టాలన్న ఆలోచన వాళ్ళకి లేనే లేదు. మరి మీరు చేసే ఈ 3 రోజుల ధర్నానో లేకపోతే 1 రోజు ధర్నానో వాళ్ళ మీద అంత ఒత్తిడి తీసుకొస్తుందా?